సరిగ్గా 10 ఏళ్ల క్రితము వివి ఎంటర్టైన్మెంట్స్ మూలంగా నేను నా చేతుల మీదుగా ఆవిర్భవింపబడింది డొలారిడ్డాని ఫంక్షన్ హాల్లో. 10 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్ళీ నేను వచ్చి ఈ అవార్డు తీసుకోవడం, సోషల్ వర్క్ అవార్డు, చాలా ఆనందంగా ఉన్నది. విష్ణు బొప్పన గారు ఎంతో కష్టపడి 2 రాష్ట్రాలు కళాకారులకు, టెక్నీషియన్స్కు అవార్డులు ఇవ్వడం మర్చిపోయింది. నంది అవార్డులు పోయాయి, సింహ అవార్డులు పోయాయి, ఇంకా ఏమేమో అవార్డులు ఇస్తాను అవన్నీ పోయాయి. కానీ విష్ణు బొప్పన్న కష్టపడి స్పాన్సర్లను వెతుక్కొని ప్రభుత్వాలు చేయవలసిన కార్యక్రమాన్ని ఆయన చేస్తూ మనందరినీ సంతోషపరుస్తున్నారు. విష్ణు బొప్పన్న గారు ఆనందంగా సంతోషంగా ఉండాలని, ఈ సంస్థకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరూ గొప్పగా అభివృద్ధిలోకి రావాలని, కళాకారులను ప్రేమించే ఏ రాజ్యమైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళు గొప్ప స్థాయికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ విష్ణు బొప్పన్న గారు నేను ఆశీర్వదిస్తూ, స్నేహితుడిగా ఆయన మా ఈసీ మెంబర్గా ఉన్నందుకు నేను గర్వపడుతూ ఆయనకు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను, మంచి చెప్తున్నాను. తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారే సాథ్ హై మేరా భాయ్. ప్రతిసారి మనం అటెండ్ అయ్యి ఆయనకు మన ఇలాంటి అవార్డు తీసుకున్న వెండితెర, బుల్లితెర కళాకారులకు శుభాకాంక్షలు తెలుపుదాము. శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన మన ఖర్చు అయ్యేది ఏం లేదు, ఆనందమే వస్తుంది. కాబట్టి ఇంకొకసారి చప్పట్లు కొట్టి అందరినీ అభినందించండి. ఈ రోజు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎప్పుడు మీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పులు చేసి మళ్ళీ కరోనా వచ్చే విధంగా చేయకండి. ప్రేమ చూపించి కరోనాను దూరంగా పారిపోయేలా చూడండి.